మంతనిలో కోవిడ్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించిన చంద్రపట్ల సునీల్ రెడ్డి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మంతనిలో కోవిడ్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు చంద్రపట్ల సునీల్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో పరిమిత సంఖ్యలో కరోనా టెస్టులు చేయడం, అనుమానితులు ఇతర ప్రాంతాలకు వెళ్లడాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ నాయకుడు చంద్రపట్ల సునీల్ రెడ్డి కోవిడ్ హెల్త్ సెంటర్ ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సెంటర్ అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా టెస్టులతో పాటు వైద్యుని సలహాలతో పాటు కరోనా సోకిన పేషెంట్లకు మెడికల్ కిట్ అందించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా అనుమానితులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ వారిని ఆశ్రయించడం వల్ల టెస్టుకు 1500 నుండి 2000 రూపాయల వరకు నష్టపోతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని మంతనిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో కరోనా ర్యాపిడ్ టెస్టులు 500 రూపాయలకు చేయడంతో పాటు ఎలాంటి డాక్టర్ ఫీజు లేకుండా కరోనా పేషెంట్లకు ఆరోగ్య సేవలు చేస్తూ మెడికల్ కిట్ ట్రస్ట్ అందజేస్తామని సునీల్ రెడ్డి వివరించారు. ఈ కేంద్రంలో త్వరలో ఆక్సిజన్ బెడ్ సౌకర్యంతో గల ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాషా, బోగోజు శ్రీనివాస్, ట్రస్ట్ డైరెక్టర్ వీరబోయిన రాజేందర్, నాగపురి శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ, దుర్గం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి యావత్ భారతదేశం మొత్తం కూడా గడగడలాడిస్తుంది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా మనం అందరం కూడా చూస్తున్నాం, చాలా మంది కూడా కరోనా జబ్బుకి చనిపోవడం కూడా జరుగుతుంది. మరి ఈ కరోనా అనేది మొత్తం ప్రపంచాన్ని కూడా అల్లాడిస్తుంది. కరోనా ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా మంతనిలో కూడా దీని ప్రభావం రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది. దాదాపు మన మంతని ప్రాంతంలో ప్రతిరోజు 20, 30, 40, 50 మందికి కరోనా సోకడం జరుగుతుంది. ఆ కరోనాతోని ఇన్ టైం ఎవరైతే చికిత్స చేసుకుంటారో వాళ్ళు చాలా సీరియస్గా హాస్పిటల్స్లో పడి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుంటా మరి ప్రాణాలలో కోల్పోవడం జరుగుతుంది. మరి మనందరం కూడా చూస్తున్నాం, గత 10 రోజులుగా లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం అంతటా కూడా. లాక్డౌన్ వల్ల కొంత శాతం కరోనా తగ్గినా కానీ పూర్తిగా తగ్గాలంటే మొత్తం మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ చేసుకున్న తర్వాతనే ఈ కరోనా కొంచెం తగ్గుముఖం పడుతుంది. మరి అప్పటి వరకు కూడా మన మంతని ప్రాంతంలో కరోనా వచ్చిన పేషెంట్స్కి అండగా ఉండడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి, వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా మంచిగా ఉండడానికి అనసూయమ్మ ట్రస్ట్ ద్వారా ఇక్కడ మంతనిలో ఉన్న ధనీ హాస్పిటల్ని ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ దీనికి చాలామంది బీజేపీ పార్టీకి వెళ్ళి వచ్చిన వాలంటీర్లు వీళ్ళందరి సహకారంతో ఈరోజు మంతనిలో కోవిడ్ హెల్త్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఈ కోవిడ్ హెల్త్ సెంటర్లో అందరికీ కూడా చాలా తక్కువ ధరలో, ఇక్కడ దాదాపు ఒక టెస్ట్ చేయాలంటే 1000 రూపీస్, 1500 రూపీస్ అవుతుంది. అయినా కానీ కొంత ట్రస్ట్ సాయంతో, అదేవిధంగా హాస్పిటల్ సాయంతో ఈ టెస్ట్ని కేవలం 500 రూపాయలకే చాలా మినిమల్ ఫీజుతోని అందరికి అందుబాటు అయ్యే విధంగా ఈ హెల్త్ సెంటర్లో తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ట్రస్ట్ ద్వారా ఫ్రీ కన్సల్టేషన్ ఏదైతుందో డాక్టర్తోని ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక బేసిక్ జ్వరానికి సంబంధించి, కొంత వ్యాధులకు సంబంధించి బేసిక్ మెడికల్ ప్యాకేజ్ కూడా, మెడికల్ కిట్ కూడా అనసూయమ్మ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది డాక్టర్స్ ఏదైతే కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు డాక్టర్ కన్సల్టెన్సీ చేసి డాక్టర్కి చెప్పిన ప్రకారం కొంత వెసులుబాటు చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఈ ప్రయత్నం మంతని ప్రాంతంలో ఎందుకు చేస్తున్నామంటే, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో
ఎక్కువ కిట్స్ రాకపోవడం, రోజుకొక 20-30 టెస్టులు అంతకంటే ఎక్కువ చేయకపోవడం, చాలామంది ఇక్కడ మంతని ప్రాంతంకి వెళ్ళి గోదావరికి, కరీంనగర్కి ఎక్కడెక్కడికో పోయి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇంకా కొంత నేను విన్నది ఏంటంటే మంతెన లోకల్లో కూడా 1500-2000 పెట్టి కొందరు వచ్చి టెస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా అతి తక్కువ ధరలో ప్లస్ అతి త్వరలో వాళ్ళకి ఇలాంటి మహమ్మారి ఎన్ని రోజులు అవుతుంది అంత భయంకరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా సాయం చేసే విధంగా ఈరోజు మేము ఈ టెస్ట్ హెల్త్ సెంటర్ని, కోవిడ్ హెల్త్ సెంటర్ని మంతని ప్రజానీకానికి వీళ్ళకందరికీ అందుబాటులో ఉండడానికి, వీళ్ళందరికీ సేవ చేయడానికి, వీళ్ళందరికీ కూడా అతి త్వరలో కోలుకోవడానికి ఇది మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇది అతి త్వరలోనే మంతని ప్రాంతంలో కూడా ఆక్సిజన్ బెడ్ హాస్పిటల్ లేదు, ఐసోలేషన్ సెంటర్ లేదు కాబట్టి అతి త్వరలోనే మేము ఒక మంతని ప్రాంతంలో ఐసోలేషన్ సెంటర్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చి ఇళ్ళలో ఐసోలేషన్ చేసే ఛాన్స్ లేని వాళ్ళందరూ కూడా ఒక ఐసోలేషన్ సెంటర్ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ మంచిగా ఒక డాక్టర్ అనుసంధానంగా ఒక వ్యవస్థ పర్ఫెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా చేసే విధంగా ఐసోలేషన్ సెంటర్ కూడా అతి త్వరలోనే చేద్దామని అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున నేను తీసుకున్న స్టెప్కి సహకరించిన వెనీ హాస్పిటల్కి, ముఖ్యంగా డాక్టర్ బంగారస్వామి గారికి, వాళ్ళ మేనేజ్మెంట్ స్టాఫ్ గారికి, ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ పాషా గారికి, ఇక్కడ ఉన్న నర్సులకి, సిబ్బందికి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా హాస్పిటల్ పరంగా మీరు చేసిన సాయం కానీ ట్రస్ట్కి వెళ్ళి ముందుకు వచ్చిన డైరెక్టర్స్, అందరు అన్సీఎంఆర్ ట్రస్ట్ డైరెక్టర్స్, ముఖ్యంగా మన మంతని ప్రాంతంలో రాజేందర్ గారు, నవీన్ గారు, ప్లస్ మా పిఏ స్టాఫ్ సిబ్బంది వాళ్ళందరికీ, ప్లస్ అదేవిధంగా బీజేపీ పార్టీకి వెళ్ళి ఎప్పుడు కూడా మేము ప్రజలతో ఉంటాం. ఏ అవసరమైనా, కష్టమైన, నష్టమైనా మేము ప్రజల పక్షాన ఉండి పోరాడతాం అని వచ్చిన నాయకులు మన భగవ శ్రీనివాస్ గారు, అదేవిధంగా తిరుపతి గారు, ప్లస్ మా డైరెక్టర్స్, అన్సీఎంఆర్ ట్రస్ట్ డైరెక్టర్స్, వివిధ మండలాలకి వచ్చిన శ్రీనివాస్ గారు, ప్లస్ ఇక్కడ రాకుండా అని లాక్డౌన్, కోవిడ్ సమయం కాబట్టి చాలా మంది దీని తెర వెనుక ఉండి కూడా చేసిన అందరికి కూడా మేము పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఇది మనం పబ్లిసిటీ కొరకు లేకపోతే ఏదో క్రెడిట్ కొరకు కాదు మనం చేస్తున్నాం. ఇది మనం ప్రజలకి మన వంతు కోవిడ్ సమయంలో వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇచ్చుకుంటూ అండగా ఉంటూ వాళ్ళందరికీ కూడా మన వంతు మనం సాయం చేస్తున్నాం అనే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సో దీని అందరు కూడా మీరందరూ కూడా ప్రజల దగ్గర తీసుకుపోయే విధంగా రావాలని మీ అందరూ కూడా మరొకసారి మనం చేస్తున్నాం జరుగుతుంది. దాంతోపాటు ఒక బేసిక్ జ్వరానికి సంబంధించి, కొంత వ్యాధులకు సంబంధించి బేసిక్ మెడికల్ ప్యాకేజ్ కూడా, మెడికల్ కిట్ కూడా అన్సీఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది డాక్టర్స్ ఏదైతే కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు డాక్టర్ కన్సల్టెన్సీ చేసి డాక్టర్కి చెప్పిన ప్రకారం కొంత వెసులుబాటు చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఈ ప్రయత్నం మంతని ప్రాంతంలో ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కువ కిట్స్ రాకపోవడం, రోజుకొక 20-30 టెస్టులు అంతకంటే ఎక్కువ చేయకపోవడం, చాలామంది ఇక్కడ మంతని ప్రాంతంకి వెళ్ళి గోదావరికి, కరీంనగర్కి ఎక్కడెక్కడికో పోయి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇంకా కొంత నేను విన్నది ఏంటంటే మంతెన లోకల్లో కూడా 1500-2000 పెట్టి కొందరు వచ్చి టెస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా అతి తక్కువ ధరలో ప్లస్ అతి త్వరలో వాళ్ళకి ఇలాంటి మహమ్మారి ఎన్ని రోజులు అవుతుంది అంత భయంకరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా సాయం చేసే విధంగా ఈరోజు మేము ఈ టెస్ట్ హెల్త్ సెంటర్ని, కోవిడ్ హెల్త్ సెంటర్ని మంతని ప్రజానీకానికి వీళ్ళకందరికీ అందుబాటులో ఉండడానికి, వీళ్ళందరికీ సేవ చేయడానికి, వీళ్ళందరికీ కూడా అతి త్వరలో కోలుకోవడానికి ఇది మేము
స్టార్ట్ చేస్తున్నాం. ఇది అతి త్వరలోనే మంతరి ప్రాంతంలో కూడా ఆక్సిజన్ బెడ్ హాస్పిటల్ లేదు, ఐసోలేషన్ సెంటర్ లేదు కాబట్టి అతి త్వరలోనే మేము ఒక మంతరి ప్రాంతంలో ఐసోలేషన్ సెంటర్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చి ఇళ్ళలో ఐసోలేషన్ చేసే ఛాన్స్ లేని వాళ్ళందరూ కూడా ఒక ఐసోలేషన్ సెంటర్ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ మంచిగా ఒక డాక్టర్ అనుసంధానంగా ఒక వ్యవస్థ పర్ఫెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా చేసే విధంగా ఐసోలేషన్ సెంటర్ కూడా త్వరలోనే చేద్దామని అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున నేను తీసుకున్న స్టెప్కి సహకరించిన వెనీ హాస్పిటల్కి, ముఖ్యంగా డాక్టర్ బంగారస్వామి గారికి, వాళ్ళ మేనేజ్మెంట్ స్టాఫ్ గారికి, ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ పాషా గారికి, ఇక్కడ ఉన్న నర్సులకి, సిబ్బందికి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా హాస్పిటల్ పరంగా మీరు చేసిన సాయం కానీ ట్రస్ట్కి వెళ్ళి ముందుకు వచ్చిన డైరెక్టర్స్, అందరు అన్సీఎంఆర్ ట్రస్ట్ డైరెక్టర్స్, ముఖ్యంగా మన మంతరి ప్రాంతంలో రాజేందర్ గారు, నవీన్ గారు, ప్లస్ మా పిఏ స్టాఫ్ సిబ్బంది వాళ్ళందరికీ భారతీయ రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది.